ఇండస్ట్రీలో కొన్ని వర్గాలుంటాయి. కొన్ని గ్రూపులుంటాయి. ఈ ప్రొడక్షన్ హౌస్‌కి, ఆ ప్రొడక్షన్ హౌస్‌కి ఎంత కలిసిమెలిసున్నా కొన్ని గ్యాప్స్ అనేవి ఉంటాయంట. లైక్ ఇప్పుడు మెగా ఫ్యామిలీ అట్లాగే మోహన్ బాబు ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ ఇట్లా. ఏమైనా మీ ఆర్టిస్టులకి ఇబ్బంది అయ్యే సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటాయా? లైక్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి, అల్లు అర్జున్‌కి ఏదో గ్యాప్ ఉందని, పవన్ కళ్యాణ్ గారుతో దూరం అయ్యారు అల్లు అర్జున్ అని వాళ్ళ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తూ ఉంటారు. మీకు ఎప్పుడైనా అలా అనిపించింది ఆన్ సెట్స్? లేదు మేడం, ఆన్ సెట్స్ అలా ఏముండదు మేడం. ఆ ప్రొడక్షన్ గొడవలు, ఆ హీరోస్ ఏముండదు మేడం. ఆఫ్ స్క్రీన్ అందరూ ఈక్వల్లీ ఆల్ ఆర్. అసలు డిస్కషన్స్ కూడా ఏమీ ఉండవా? పవన్ కళ్యాణ్ గారి గురించి, సుకుమార్ గారు కావచ్చు, లేదంటే అల్లు అర్జున్ గారు కావచ్చు, ఫ్యామిలీ నుంచి ఏమైనా? అంటే మా వరకు అయితే ఏం డిస్కషన్స్ ఏమి ఉండవు మేడం. మేబీ పెద్దవాళ్ళ దగ్గర ఏమైనా ఉంటాయేమో కానీ మా వరకు అయితే ఏం డిస్కషన్ ఉండవు. మా ఏముంటాయి మేడం, పొద్దున్న లేచామా, రేపు ఏ షూట్ ఉంది, ఈ షూట్కి పోయి వస్తే మళ్ళీ ఎల్లుండి ఈ ఆఫీస్కి వెళ్ళాలి, ఏ డైరెక్టర్ని కలవాలి, ఏ ప్రొడక్షన్ హౌస్లో కలవాలి, ఎవరి కళ్ళలో పడాలి, ఇంకా బెస్ట్ మూవీస్ ఏవి తెచ్చుకోవాలి, ఈ మా బాధలో ఇవే ఉంటాయి. అంత ఆలోచించే ఇదైతే లేదు. ఇక సోషల్ మీడియాలో ఏవే వస్తుంటాయి మేడం. బట్ అనిపించిందా అల్లు అర్జున్ గారిని మీరు పర్సనల్గా ఆన్ సెట్స్ చూసినప్పుడు, ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి, ఆయన కంటే ముందున్న హీరో పవన్ కళ్యాణ్, ఆఫ్ కోర్స్ సూపర్ స్టార్గా ఆయన ఉన్నారు, అంత ఈగోగా ఏమన్నా అనిపించిందా ఇక్కడ? అంటే వాళ్ళ పర్సనల్ థింగ్స్ ఏమున్నాయో నాకు తెలియదు మేడం. నేను అల్లు గారితో వర్క్ చేశాను పుష్పలో, సచ్ నైస్ గాయ్. అండ్ భీమ్లా నాయక్లో నేను 30 days పవర్ స్టార్ని చూసాను దగ్గరగా. హీఈస్ అ వండర్ఫుల్. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో, సీజ్ ద షిప్, హీఈస్ దట్. సీజ్ ద షిప్ మూవీ వస్తుంది అనుకుంటున్నారా? వస్తుంది డెఫినెట్లీ. నోట్ చేశారు, అది బ్లాక్ చేయించారంట కదా నేమ్? అది నాకు ఐడియా లేదు. ఆల్రెడీ బుక్ చేశారంట. అవునా? అవును. అది ఐడియా లేదు కానీ నేను ఏదైతే 30 days భీమ్లా నాయక్ షూట్ లో చూసానో, ఆయన డిప్యూటీ సీఎం గా ఇప్పుడు మేము అదే చూస్తున్నాం. అంటే సెట్ లో ఎలా ఉండేవారు అంటే, ఆన్ టైం ఉంటారు ఆయన. 8 o'clock ఆయన సెట్ లో ఉంటారు ఆయన విత్ మేకప్. పవన్ కళ్యాణ్ 8 o'clock వచ్చేస్తారు ఆయన. 8 o'clock వచ్చేసి సీన్స్ జరుగుతుంటాయి, చేస్తుంటే మరి ఎక్కువ గ్యాప్ ఉందంటే వెళ్ళి వస్తారేమో కానీ కొంచెం ఒక ½ an hour అటు, లేదంటే సెట్లోనే ఉంటారు ఆయన. అక్కడ ఒక 4 చక్కటి చైర్స్ ఉంటాయి, చైర్స్ ఉంటాయి. ప్రశాంతంగా అందులో కూర్చొని ఒక చాయ్, ఒక సిప్ చేసి అక్కడ పెట్టి ఎవరైనా గెస్ట్లు వస్తే మాట్లాడడం, లేదంటే ఏదో ఒకటి బుక్ ఏదో ఒకటి ఉంటుంది వారి చేతిలో, చదువుతుంటారు ఆయన బుక్ రీడింగ్. తర్వాత ఎవరన్నా ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళు వీళ్ళు కనిపిస్తే బాగా పలకరిస్తాను ఆయన. అందరితో పలకరిస్తారు, దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు, వాళ్ళ సమస్యలు ఏందో తెలుసుకుంటారు, అప్పటికప్పుడు తీర్చేవైతే తీర్చేస్తారు. అంటే ఈ సినిమాలో చేసిన వాళ్ళే కాకుండా మూవీ ఇండస్ట్రీకి సంబంధించి ఎవరైనా వస్తాయి అంటారా? అండ్ సినిమా ఇండస్ట్రీలో మేము భీమ్లా నాయక్ చేసినప్పుడు 30 days చూసాం కదా, ఆయన జనాల మనిషి అండి. అతను జనాల మధ్యలో ఉండే వ్యక్తి వారు. నాకు తెలిసి ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ తల్లి కనుకరించింది వారికని ఉంది వారి దగ్గర. ఆ సేవా గుణం చాలా ఉంది. డౌన్ టు అర్త్, ఆలింగనం, హక్కున చేర్చుకునేది తండ్రి దగ్గర ఉంటుంది కదా, పిల్లలందరినీ హక్కున చేర్చుకునే తనం, అది పవర్ స్టార్ గారి దగ్గర ఉంది. అది పర్సనల్ గా మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు, చూసాం, మాట్లాడారా ఆన్ సెట్స్ ఎప్పుడైనా? ఏమంటారు ఆయన నేచర్? అంటే ఫస్ట్ అంతే, అంటే ఇంతే కళ్ళతోని, అది మాకు గొప్ప విషయం కదా. ఆయన మనసులో ఉన్నది ఎక్స్ప్రెస్ చేయడానికి దగ్గరికి వెళ్ళి మాట్లాడి అంత చేయాల్సిన అవసరం లేదు కదా. ఇట్లా అంటే సరిపోద్ది కదా, నమస్తే పెట్టినట్టే కదా. నమస్కారం, ప్రతి నమస్కారం సంస్కారం, అది మేము అట్లాగో పెడతాం. అది పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు. రైట్, సెట్స్ లో చూసారు కదా పవన్ కళ్యాణ్. ఇప్పుడు పొలిటికల్ గా ఆయన చూస్తున్నారు కదా రోజు టీవీలో. మొన్న షీజ్ ద షిప్ ఇన్సిడెంట్, ఆ తర్వాత ఆయన తీసుకుంటున్న బంగ్లాదేశ్ హిందువుల మీద. అవును, ఎలా ఉంది మీకు? సినిమా హీరోగా బాగా కనెక్ట్ అవుతున్నారా, పొలిటీషియన్ గానా? యాక్చువల్లీ నాకు బంగారం వరకు, సినిమా బంగారం వరకు పవర్ స్టార్ అంటే అసలు చాలా అభిమానం, చాలా ఇష్టం ఉండేది. మా ఫ్యాన్ ఆఫ్ పవర్ స్టార్. బంగారం సినిమా తర్వాత నేను చిన్నగా నేను డిస్కనెక్ట్ అయిపోయాను. సినిమాలు ఏవో వస్తున్నాయి అన్నట్టుగా అయిపోయాను. ఎప్పుడైతే 30 days నేను భీమ్లా నాయక్ వర్క్ చేశానో, ఆయనలో ఒక స్పార్క్ అనిపించింది నాకు.
ఒక ఆరా కనిపించింది. ఆ వారు నడుచుకుంటూ వస్తుంటే ఒక ఆరా ఉంటుంది ఆయన చుట్టూ, ఒక వెలుగు. అంటే అది అందరు కనిపిస్తుందో కనిపించదు నాకు తెలియదు, కానీ ఐ ఫెల్ దట్ నౌ హీ బికమ్ డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ. అండ్ నేను ఏదైతే అక్కడ సెట్లో 30 days చూసానో, ఇప్పుడు ప్రతిరోజు వార్తల్లో ఏవైతే వింటున్నామో ఆయన యాక్టివిటీస్, ఆయన చేస్తున్న పనులు, ఆయన ధర్మం గురించి మాట్లాడేవి, అవి అద్భుతంగా ఉన్నాయి. అంటే హీఈస్ అ న్యాచురల్, హీఈస్ నాట్ యాక్టింగ్. సినిమా తెర వరకే వారు యాక్ట్ చేస్తారు. ఇప్పుడు ఏదైతే ఉందో ఆయన నేచర్ అది. ఓకే, దట్ ఈస్ హిజ్ ఒరిజినల్ క్యారెక్టర్ పవన్ కళ్యాణ్. పొలిటికల్ గా ఏదైతే చేస్తున్నారో అది ఒరిజినల్ క్యారెక్టర్ పవర్ స్టార్. ఓకే, సో ఆయన మళ్ళీ మూవీస్ లో బిజీ అవ్వాలని కోరుకుంటున్నారా, లేదంటే ఇట్లా పొలిటికల్ గా ప్రజలకు సేవ చేయాలి, అదే బాగుంది, ఆయన వల్ల మంచి జరుగుతుంది అందరికీ అని అనిపిస్తోందా మీలాంటి వాళ్ళకి? బికాస్ మీరు కలిసి పనిచేసిన పర్సన్ గా. అంటే పిల్లలకు తండ్రిగా ఏపీకి వారు సేవలు అందిస్తూ, ఇటు సినిమా ప్రియులకు ఎంటర్టైన్ ఇస్తూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. రెండిట్లలో ఒకటే చూస్ చేసుకోవాలి అంటే. వారు తీసేది సంవత్సరానికి ఒక్క సినిమా చేస్తారు, అవి కూడా ప్రేక్షకుల నుంచి దూరం అయితే ఎట్లా? ఎందుకు బాలయ్య గారి సంవత్సరానికి 2-3 సినిమాలు కూడా చేస్తారు కదా, గతంలో ఎమ్మెల్యేగా ఉండి కూడా చేస్తారు ఆయన. అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం కదా, చాలా బిజీ ఉంటారు, మళ్ళీ ఏపీకి కూడా టైం ఇవ్వాలి. అండ్ అవే కాకుండా ఆయన నేషనల్ లెవెల్లో పవర్ స్టార్ అంటే ఆ క్రేజ్ వేరే ఉంది. అంటే ఇప్పుడు నార్త్ సైడ్ టీవీస్ చూస్తుంటే, న్యూస్ చూస్తుంటే అసలు ఎన్ని డిబేట్స్ పవర్ స్టార్ గురించి, వారు పెట్టే ట్వీట్స్ గురించి, వాడు చెప్పి. ఇంతకు మీ ఫేవరెట్ హీరో ఎవరో చెప్పలేదు, ఇంత చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మీరు మాట్లాడుతుంటే మీ కళ్ళల్లో చామ్ అనిపిస్తోంది నాకు. వై? బికాస్ ఎవరి గురించి అయినా మాట్లాడుతుంటే ఎక్స్ప్రెషన్స్ అన్ని మారిపోతున్నాయి. సో మీ ఫేస్ లో నేను చూస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారా మీ ఫేవరెట్ హీరో? వావ్, పవర్ స్టార్ ఇస్ మై ఫేవరెట్. త్రివిక్రమ్ గారు ఇస్ మై గురు. అంటే కాంబినేషన్ ఇండస్ట్రీ హిట్ యాక్చువల్లీ. నాకు పవర్ స్టార్ గారు ఎంత ఇష్టమో త్రివిక్రమ్ గారు కూడా అంతే ఇష్టం. ఓకే, ఏదైనా ఒక డైలాగ్ చెప్పండి పవన్ కళ్యాణ్ గారిది. అది వారికే సాధ్యం అండి. మీరు అంటే నచ్చిన హీరోవి చెప్పుకోవడంలో తప్పలేదు కదా ఒక ఆర్టిస్ట్ గా. లేదు, అది వారు చెప్తేనే బాగుంటది. ఏమో సీజ్ ద షిప్. మీ మేనరిజం లో చెప్పండి. ఒకవేళ సీజ్ ద షిప్ సినిమా రావాలని కోరుకునే వాళ్ళకి, వస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళకి, సినిమా ఎవరైనా తీస్తే చూడాలి అనుకునే వాళ్ళకి ఆ క్యాప్షన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్. రైట్. సో కమెడియన్ గా మంచి పాత్రలు చేయాలనుకుంటున్నారు. ఇంకా ఫాదర్ గా, ఒక మంచి బాలుడు, అంటే ఫాదర్ లాగా, ఒక బ్రదర్ లాగా కమెడియన్. బట్ నిజంగా మీకు ఫాదర్ రోల్ కమెడియన్ కాదండి, విలన్ క్యారెక్టర్స్, రగ్గడ్ లుక్ విలన్ క్యారెక్టర్స్ ది అల్టిమేట్ ఉంటాయనిపిస్తుంది నాకు. ఎందుకంటే యూ డిజర్వ్ ఇట్. మీ ఫేస్ లో, మీ కట్అవుట్ లో మాకు అవి అనిపిస్తూ ఉన్నాయి. నాకు అనిపిస్తుందండి, నాకు బాలకృష్ణ గారి ఆపోజిట్ చేయాలని, చిరుగారితో వర్క్ చేయాలని, పవర్ స్టార్ గారి ఆపోజిట్ చేయాలని, నాగార్జున గారికి ఆపోజిట్ చేయాలని నాకు కూడా ఉంటుంది మనసులో. కానీ ఆ టైం ఎప్పుడు వస్తుందో తెలియదు అండి. ఐమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్.